90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ సాండ్రా గారు. హలో అండి. చాలా ఇళ్లలో మనం వింటూ ఉంటాము ఎక్కువగా, అంటే తండ్రికి కూతురు అంటేనే ఇష్టం అని చెప్పేసి. నిజం. ఈ ప్రాసెస్లో అంటే ఈ క్వశ్చన్లో తండ్రికి కూతురు అంటేనే ఎందుకు అంత ఇష్టం, అంటే కూతురు తెలియకుండానే తండ్రికి ఏం పెంచుతుంది చిన్నప్పటి నుంచి, తండ్రి ఎందుకు అలా కూతురు వైపు టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇందులో ఉండేటువంటి సైకాలజీ ఏంటి అసలు? చాలా 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 బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మంది ఇంట్లలో ఇద్దరు ఉంటారు, పాప బాబు ఇద్దరు ఉంటారు. బేసిక్ ఫండ్ ఏంటంటే కొడుకు తల్లికి కనెక్ట్ అవుతారు, కూతురు తండ్రికి కనెక్ట్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ దర్ ఈస్ సైకలాజికల్ రీజన్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. కానీ మనం మేజర్గా కొన్ని విషయాల్ని, తండ్రి కూతురు మీద ఎందుకు అంత ఇష్టాన్ని పెంచుకుంటాడు, కూతురు తండ్రికి ఎందుకు కనెక్ట్ అవుతుందో మీకు కొన్ని విషయాలు, ఒక 5 పాయింట్స్. నాకు ఎప్పుడు ఎందుకు మీరు ఎప్పుడు పంచసూత్రాలాగా చెప్తుంటారంటే, నాకు ఈ చేతి వేలులాగా మన జీవితాల్లో కూడా కొన్ని పాయింట్స్ అలా కీ రోల్స్ ఇంపార్టెన్స్. ఓకే. దాంట్లో ఫస్ట్ది, ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతారంటే, ఫస్ట్ కూతురు లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తండ్రి ఫాదర్ ఇస్ ద ఫస్ట్ మేల్ హీరో. అవును. తన జీవితంలో ఫస్ట్ చూసే, ఇక్కడ నేను సూపర్ హీరో రియల్ హీరో అని చెప్తూ, దానికి ముందు మేల్ హీరో, ఒక మగాడిగా అంటే ఒక పర్సన్ గా ఆపోజిట్ జెండర్ లో చూసే ఫస్ట్ పర్సన్ ఎవరంటే తండ్రి. ఆపోజిట్ జెండర్ మనకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి, ఆపోజిట్ పీపుల్ కానీ, ఆపోజిట్ పోల్స్ కానీ, ఆపోజిట్ జెండర్స్ కానీ అట్రాక్ట్. ఇది బేసిక్ నేచర్. ఇది మీరు నేను చెప్పేది కాదు, నేచర్ ఇది. అలా ఫస్ట్ ఈ కూతురు ఏం చేస్తుందంటే, నాన్నని చూస్తుంది ఒక రియల్ హీరోగా. తను ఎలా ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ బాగా అబ్జర్వ్ చేసి, అరే హీఈస్ మై హీరో, హీఈస్ మై రోల్ మోడల్, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి ఫస్ట్ కూతురు తండ్రికి కనెక్ట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా మిగతా ఇళ్లలో కూడా చూసి నాకు చెప్పండి, నాన్న ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అనుకో, పాప బాబు ఇద్దరు ఉన్నారు, కొడుకు ఏం చేస్తారంటే, నాన్న హాయ్ నాన్న ఓకే అని చెప్పి అంటాడు. కూతురు మాత్రం కొద్దిగా కనెక్ట్ అవుతూ లేచెళ్ళి, నాన్న బాగున్నావు అని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకోవడం కానీ, ఒక్కసారి గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి నాన్న ఫేస్ని అబ్జర్వ్ చేసి, నాన్న స్ట్రెస్లో ఉన్నాడా, నాన్న ప్రెషర్లో ఉన్నాడా అని చెప్పి ఈజీగా ఫేస్ రీడ్ చేయగలిగిన వ్యక్తి ఒక కూతురు మాత్రమే. ఒకసారి మీరు ఎప్పుడైనా అనాలిసిస్ తీసుకొని, మీరు ఇన్ని రోజుల జర్నీలో ఎప్పుడైనా ఎవరైనా ఇళ్లలో చూసినప్పుడు కానీ, సినిమాల్లో చూసినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఆడవాళ్ళు ఒక మహాశక్తి అండి. అది అమ్మైనా, కూతురైనా, అమ్మమ్మైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒక మహాశక్తి. బేసికల్గా గాడ్ హ్యాస్ బ్లెస్ దెమ్ విత్ ఏ సూపర్ పవర్ అని చెప్పాలి. మనం ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం, సూపర్ పవర్ వాళ్ళలో ఆ నేచర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ ఇన్ ద సెన్స్, ఆ శక్తి మనకు ఆ ఎనర్జీని ఇస్తుంది, స్వతహాగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తే వాళ్ళకి సిగ్గు అనేది ఎవరు నేర్పిస్తారో కూడా తెలియదు. చాలా మంచి ఆటోమేటిక్ చిన్నపిల్లలు, ఆడపిల్లలు చూస్తే వాళ్ళు మన కళ్ళ ముందు పెరుగుతారు, మనకి ఏ ఫీలింగ్ అనిపించదు, మనకి ఏంటంటే బ్యూటీ ఉండి ముందుగా ఉంటుంది. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ తెలియకుండానే సిగ్గుపడతారు మన ముందు. అది ఎక్కడ నేర్పేది కూడా నేర్పి. అవును. మీరు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చూస్తారు. అవును. అబ్బాయిలు అసలు వాడు డాడీ వచ్చా ఓకే అని చెప్పండి, కానీ ఎప్పుడైనా ఇలా చెప్పగా అవునా నాన్న, ఇలా ఒక క్యూట్నెస్ చాలా బాగుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫస్ట్ అమ్మాయిల్లో, ఆడవాళ్ళలో పర్టికులర్గా ఎంపతి ఉంటుంది. అందులో పిల్లల్లో మీకు బాగా కనిపిస్తాయి. అందుకే తండ్రితో ఎక్కువ బాండింగ్ పెంచుకుంటూ, నాన్న ఏమన్నా కావాలా నేను చూసుకున్నాను, నాన్న నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తుంటే ఆ తండ్రి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాడు. అందుకే సెకండ్ పాయింట్ ఎంపతి. పిల్లలు చాలా బాగా నాన్నని బాగా స్టడీ చేసి, నాన్నని బాగా అబ్జర్వ్ చేయగలిగి, నాన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయని చెప్పగలిగే వ్యక్తి కుటుంబంలో ఎవరన్నా ఉంటే కూతురు మాత్రం. అందుకే నాన్న కూర్చి అంటారు. అందుకే ఈజీగా ఆడపిల్ల కరెక్ట్ అవుతుంది దీనికి 200%. ఇది సెకండ్. ఇవి రెండు అయితే మూడో పాయింట్ అత్యంత ఇంపార్టెంట్. అంటే తల్లి చిన్నప్పటి నుంచి పిల్లలకి, పర్టికులర్ కూతురికి, నాన్న ఇలా చేయమ్మా, నీకేది కావాలి నేను చేసి పెడతాను, ప్రేమని మాత్రమే పంచుతూ వెళ్తుంది. కానీ తండ్రి ప్రేమని పంచడంతో పాటు ధైర్యాన్ని పెంపొందిస్తాడు. ఒక ఆయుధంలాగా కూతురికి ధైర్యాన్ని ఇస్తాడు. చిన్నప్పటి నుంచి రిస్క్ ఎలా తీసుకోవాలని నేర్పించే వ్యక్తి, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా చాలా అద్భుతంగా నేర్పించే వ్యక్తి తండ్రి. కావాలంటే చూడండి, చిన్నప్పుడు సైకిల్ నేర్పేటప్పుడు మనకి ఫస్ట్ సైకిల్ ఎవరు నేర్పిస్తారు? తండ్రి. నాన్న ఫస్ట్ పట్టుకొని వెళ్తూ కింద పడుతున్నా అంటే, పడు ఏం కాదు నేను ఉన్నాలే అని చెప్పి ఒక పవర్ని వెనక నుంచి రూపంలో ఇస్తారు చూసారా, అది ఫస్ట్ రిస్క్ టేకింగ్ ఛాలెంజ్. ఫస్ట్ రిస్క్ అది. సెకండ్ రిస్క్, ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు తల్లి నువ్వు వెళ్ళి అక్కడ ఏం కావాలో అడుగు, అక్కడ వెళ్ళి మాట్లాడని చెప్పి కూతుర్ని ముందుకు నెడుతూ, నేను ఉన్నాను కదా, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఉన్నానని చెప్పి వెనక సపోర్ట్ ఇస్తాడు. పైగా వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మొన్న ఈ మధ్య నేను బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మామూలుగా పేరెంట్స్ అందరితో పిల్లలు ట్రావెల్ చేస్తుంటారు. ఈ కూతురు
బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూతురికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, కూతురికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ తండ్రికి కూతురు చెప్పాల్సి అసలు తండ్రికి ఈజీగా అర్థమై మైండ్లో ఎలా ఉంటుంది తెలుసా, నెక్స్ట్ స్టాప్లో తనకి ఒకవేళ వాష్రూమ్ వస్తుందేమో అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ తన జాగ్రత్తల్ని చాలా అద్భుతంగా చేయగలిగిన వ్యక్తి తండ్రి. అస్సలు కూతురు చెప్పదు, సబ్ కాన్షియస్ లో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. పైగా మీకు తెలుసలేదో, ఒక కొడుకుని పెంచేటప్పుడు తండ్రి ఏం పెద్దగా నేర్చుకుంటాడు లేదు తెలియదు, అదే అంటారు వాడిని గాలికి వదిలేసిన అబ్బాయిలు పెరిగేస్తారులే అని చెప్పి అంటారు. కానీ కూతుర్ని పెంచేటప్పుడు తండ్రి చాలా విషయాలు నేర్చుకొని సమాజం చాలా విషయాలు నేర్పిస్తుంది తండ్రికి. కూతుర్ని పెంచేటప్పుడు ఆ కూతురు కూడా చాలా నేర్చుకుంటుంది, కానీ తండ్రి మాత్రం చాలా గొప్ప విషయాల్ని సమాజానికి నేర్పిస్తూ సమాజం నుంచి నేర్చుకుంటూ కూతురు కూడా నేర్పిస్తూ ఉంటాడు. అది ఒక ఆడపిల్లని పెంచేటప్పుడు మాత్రమే ఓన్లీ తండ్రి సాటిస్ఫాక్షన్ తోటి చేస్తారు కాబట్టి 200%. సొసైటీలో కొన్ని ఫార్ములాస్ పుడతాయి, లేదు అనుకుంటే సొసైటీలో మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఏది తప్పు ఏది రైట్ అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాటి నుంచే పుట్టుకుంటూ వస్తాయి. అంటే తండ్రికి కూతురికి మధ్య రిలేషన్ డెవలప్ అయ్యే ప్రాసెస్లో సొసైటీని ఆ యాంగిల్ నుంచే చూస్తారు కాబట్టి 200%. కొన్ని రిఫార్మ్స్ ఆ విధంగానే పుడతాయేమో, ప్యారలల్ గా నడుస్తాయండి చాలా సందర్భాలు. ఇప్పుడు నేను బస్ ట్రావెల్ చెప్పాను సార్, అవును. ఇంకో మేజర్ పాయింట్ ఉంది, కానీ ఈ పాయింట్ ని ఇక్కడ చూసే ఆడపిల్లల ప్రతి ఒక్కరికి, నా చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా సరే ఆడవాళ్ళందరికీ ఈ పాయింట్ అంకితం చేస్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కావాలంటే నేను పాయింట్ చెప్పిన తర్వాత చూసే ప్రతి అమ్మాయి కూడా కింద కామెంట్ చేయండి, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్. 4వ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు తండ్రి కూతుర్ని ప్రేమిస్తాడు, ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతాడంటే కూతురు చేయగలిగే సాక్రిఫైస్ అండి. కూతురు చేయగలిగే సాక్రిఫైసెస్. ఎంతమంది మీరు అదేంటమ్మా నా అన్నయ్య ఏమో సాయంత్రం దాకా బాగా తిరిగి వస్తాడు, బయటికి పంపిస్తారు, నన్నేం పంపించరు అని చెప్పి చాలామంది ఆడపిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. అవునా? వెళ్ళడానికి 1 నిమిషం పట్టదు అమ్మాయికి, గడప దాటి బయటికి వెళ్ళడానికి 1 నిమిషం పట్టదు. అవును. కానీ ఏం ఆలోచిస్తుంది తెలుసా, నేను వెళ్తే సమాజం మా నాన్నని ఏమనుకుంటారో లేకుంటే మా కుటుంబాన్ని ఏమనుకుంటారో అని చెప్పి కుటుంబ బాధ్యతని తన ఆలోచనలో పెట్టుకొని ఏ స్టెప్ తీసుకోవాలన్న 10 సార్లు ఆలోచించే అటువంటి కూతుర్ల సాక్రిఫైస్ వల్లే ఈరోజు తండ్రులు హ్యాపీగా బతకగలుగుతారు. కావాలంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూసే వీడియో చూసి ప్రతి అమ్మాయి ఒక్కసారి పెట్టండి, మీరు ఎన్ని సాక్రిఫైస్లు, చిన్న చిన్న విషయాలు కూడా, అక్కడ వెళ్ళాలన్నా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీరు తీయండి లిస్ట్ పెడితే ఇప్పుడు లిస్ట్ ఎన్ని వస్తాయి ఒకసారి. ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా కొంతమంది ఫ్రీడమ్ ఉన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని వాడుకోరు. ఎందుకు అంటే తండ్రి కోసమో తల్లి కోసమో ఆలోచించేటువంటి, తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఆ తండ్రి ఇమేజ్ ఎలా ఆలోచిస్తుంది తెలుసా, అరే మా నాన్న ఇప్పటిదాకా సూపర్ హీరో నన్ను ఇంత బాగా పెంచుతున్నా క్వీన్ లాగా చూసుకున్నాడు, ఆయన్ని సూపర్ హీరో లాగా సమాజానికి నేను పరిచయం చేయాలంటే నేను తప్పు చేయకూడదు కదా అని చెప్పి ఇప్పటికీ మన భారతదేశ సంస్కృతి ప్రకారం ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ సమాజం ఇలా ఉంది. అందరూ మారారనుకో ఇప్పటికి సమాజం ఇలా ఉండేది కాదు. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. నిజంగా తండ్రి గౌరవం కూతురు చేతిలోనే ఉంటుంది. కూతురు తెలియకుండానే చాలా సాక్రిఫైస్లు చేసేస్తూ ఉంటుంది పెరిగే కొద్దీ. అది కూడా తండ్రిని చూస్తూ పెరుగుతుంది. తండ్రి ఆ ధైర్యాన్ని ప్యారలల్గా ఇస్తూనే తనొక ప్రపంచాన్ని చూస్తారు, తినకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తుంది. ఎవరు పరువు మర్యాద అనేటువంటిది మా చేతుల్లోనే ఉంది అని చాలా సాక్రిఫైజెస్ చిన్నప్పటి నుంచే ఒక ఏజ్ వచ్చేంత వరకు హోల్డ్ చేసుకుని ఉంటారు. ట్రూ సార్. అదే ఎక్కడో 1-2 కేసెస్లో వాళ్ళు దాటి వెళ్ళొచ్చేమో, కానీ 98% కేసెస్లో ఆ కూతుర్లు సాక్రిఫైస్ చేయడం వల్లే ఈరోజు ఆ తండ్రి బాండింగ్ పెరిగి ఆ తండ్రి గౌరవాన్ని ఇమేజ్ని పెంపొందించే వ్యక్తులు కూతుర్లేనండి. అటువంటి కూతుర్లందరికీ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. తండ్రి గౌరవాన్ని కాపాడుతూ తండ్రి కోసం త్యాగాలు చేస్తున్న ప్రతి కూతురికి ఈ వీడియో మీరు అందరూ అంకితం చేస్తున్నారు. కావాలంటే మీరు ఎన్ని సాక్రిఫైస్లు చేస్తారు ఒక్కసారి చాట్ బాక్స్లో సార్ మీరు చెప్పింది నిజమో అబద్ధమో మీరు ఆలోచించి, మీరు ఒక కూతురుగా ఒక తండ్రి గౌరవాన్ని ఆలోచిస్తూ మీరు ఎన్ని విషయాల్ని త్యాగం చేశారో మీరు పెట్టండి. ఐ లవ్ టు రీడ్ దట్ కనెక్ట్. నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది, అంటే తండ్రి కోసం ఆలోచించేటువంటి ప్రతి ఆడపిల్ల తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో దాంతోపాటు తండ్రి కోసం అది ఎందుకు చేయాల్సి వచ్చింది నేను చేస్తాను అని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటే తండ్రితో జర్నీ చేసేటువంటి వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కదా. డెఫినెట్లీ క్వాలిటీ టైం కానివ్వండి, లేదంటే నా తండ్రి కోసం నేను ఇది చేయాల్సి వస్తుంది, చేశాను, అది అవసరం. ఎస్, మేము కొన్ని సాక్రిఫైజెస్ ఇలా వాళ్ళ కోసం అని కాదు, మా డాడీ ఇమేజ్ కోసం చేసామనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నాకు కొన్ని విషయాలు తెలుస్తాయండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఎందుకంటే మనం యూట్యూబ్లో పెడుతున్నాం, ఫేస్బుక్లో వెళ్తుంది, ఇన్స్టాలో వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు, ఎవరంటే సార్
ఇవన్నీ ఎప్పుడో సార్. ఈ రోజుల్లో అందరూ అమ్మాయి అంటే తండ్రి ఆస్తి కూడా పంచుకోవడం కోసం కోర్టులో కూడా వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు సార్ అని చెప్పి ఫస్ట్ లాజిక్ గుర్తొస్తుంది అందరికి. కొంతమంది ఉంటారు, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఉంటారు. 200% సార్ మీరు చెప్పే క్వాలిటీస్ ఇప్పట్లో ఎవరు లేరు సార్ అలాంటి కూతుర్లు. వాళ్ళందరూ ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళే సమానత్వం వచ్చేసిందని చెప్పి అంటుంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న పాయింట్, అంటే ఇదేదో కౌంటర్ స్ట్రైక్ లాగా కాదు, కానీ గుండె లోతుల్లో ఈ పాయింట్ చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. మామూలుగా సార్ అన్నయ్యకి అంత ఆస్తిస్తుంది నాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారని చెప్పి మీరు అందరూ అంటారు కదా. అమ్మ గర్భంలోనే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరో ఒకరు ఒకే గర్భంలో పంచుకొని పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి ఇద్దరం ఒకే గర్భంలో నుంచి పుట్టాం. పుట్టిన దగ్గర నుంచి నాన్న ప్రతి ఒక్కటి కూతురికి కొడుకుని సమానంగా అన్నీ ఇస్తూ, చిన్నప్పుడు సైకిల్ దగ్గర అవ్వచ్చు, చదువు దగ్గర అవ్వచ్చు, అన్నీ సమానంగా ఇస్తున్నప్పుడు, తండ్రి పేరుని ఇంటి పేరుగా నువ్వు శాశ్వతంగా క్యారీ చేస్తున్నప్పుడు, నువ్వు అన్నీ చేయాలి, కేవలం కొడుక్కే రావాలంటే చిన్నప్పటి నుంచి అన్నీ సమానంగా తీసుకున్నాం మనం. గర్భంతో సహా సమానంగా తీసుకున్నాం మనం, సమానంగా షేర్ చేసుకున్నాం. ఆ 9 నెలలే మళ్ళీ ఇద్దరు కూడా సేమ్, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. అన్నీ సమానంగా తీసుకున్నాం. మీరు ఆస్తి విషయంలో కూడా కూతురు కూడా సమానంగా అడిగితే తప్పేంటి? ట్రూ అన్న. కూతురు కూడా సమానంగా ఇస్తే తండ్రి తప్పేంటి? అవును, అంతే కదా. తండ్రి కూడా అంతే, అంత షేర్ చేయడంలో తప్పేంటి? వాళ్ళు అడగడంలో తప్పే ఉంది. అడగడంలో తప్పలేదు సార్. అడగడంలో తప్పే ఉంది. రేపటి రోజున మీరు నువ్వెందుకు షేర్ చేసావు నాన్న అడగడం కూడా మీ పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని సమానంగా ఇచ్చి కూతురుకు కూడా అది తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అదేదో తప్పుగా మాత్రం ఈరోజు ప్రొజెక్ట్ చేయకండి. ఒక పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. ఆడపిల్ల సాక్రిఫైజెస్ వాళ్ళు చెప్తేనే, వాళ్ళు ఆలోచించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే చాలా మంది సిబ్లింగ్స్కి తెలుస్తుంది. ట్రూ. వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే కనెక్టివిటీ తోటి తండ్రితో ఉంటే ఆ పరువు అనేది బయటకు పోకుండా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసినా తెలుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ తండ్రి ఇమేజ్ ని అది అవతల వైపు ఉండాలా, యువతల వైపు ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఇది ఇంకా మీకు బాగా చెప్పాలంటే టీనేజ్ పిల్లల కంటే ఎవరైతే అమ్మాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే కుటుంబానికి వెళ్ళి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు రాయగలుగుతారు. ఆ రోజు నేను కేవలం తండ్రి కోసం అన్నయ్య ఇన్ని చేస్తున్నా కూడా నేను తండ్రి కోసం చాలా వదిలేసానని చెప్పి వాళ్ళు ఇంకా బాగా రాయగలుగుతారు. అవునండి, ఒకసారి మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అలా కనెక్టివిటీ ఎందుకు అని అంటే స్వతహాగా తెలియకుండానే ఆ నేచర్ వాళ్ళలో డెవలప్ అయ్యి ఉంటుంది. ఒక తండ్రి బాధ చెప్పుకోవడానికి కూతురు దగ్గర కన్నా వెళ్తాడేమో కానీ వైఫ్ దగ్గరికి వెళ్ళరండి. కూతురుతోనే కూర్చొని ఇలా నాన్న చెప్పుకుంటారు, కానీ మీ పాపం పిచ్చిదిరా అని చెప్పి కూతురు కన్నా చెప్పుకుంటారేమో కానీ షేర్ చేసుకోవడానికి పిల్లల దగ్గర తల్లి దగ్గరకు వెళ్ళరు. అంటే అండర్స్టాండింగ్ నేచర్ ఎక్కడో తెలియకుండా నా కూతురు దాటి రేపటి రోజున పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, తనకు అన్నీ తెలియాలి. దానితో పాటు ఒక ప్రపంచాన్ని తను పెంచుతూనే ఒక ప్రపంచాన్ని ప్యారలల్ గా చూస్తూ కూతుర్ని అది కనెక్ట్ అయ్యేలా చేస్తారు. అంటే కూతురు కూడా అది నువ్వు నేర్చుకోవాలి నాన్న, నేను ఎదుగుతున్నాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కూడా తీసుకెళ్తూ ఉంటుంది. అబ్బాయిని పెంచేటప్పుడు తండ్రి ఎన్ని చూస్తారో తెలియదు, కానీ అమ్మాయిని పెంచేటప్పుడు మాత్రం 100 ప్రాబ్లమ్స్ ని చూస్తూనే ఉంటారు, సొల్యూషన్స్ తెచ్చుకుంటూనే ఉంటారు, అది వీళ్ళకి కూడా షేర్ చేస్తూనే ఉంటారు. ఇండైరెక్ట్ గా చాలా విషయాలు నేర్పించగలిగే సత్తు ఒక తండ్రికే ఉంది. ఇలాంటి విషయాలన్నీ మీరు ఇప్పుడు దాకా ఇప్పుడు అన్ని చెప్పిన కూడా చాలా నేర్పిస్తారు. అది కూడా తెలియకుండా కూతురు నేర్పిస్తుంది. కూతురు నేర్పిస్తుంది. ఎక్సలెంట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో ఇది మాత్రం నేను ముందే చెప్తున్నాను, ఈ వీడియో కంప్లీట్ గా అలాంటి సాక్రిఫైస్లు చేస్తూ తండ్రి గౌరవాన్ని కాపాడే ప్రతి కూతురికి, ప్రతి ఆడపిల్లకి ఇది మన అంకితం. వాళ్ళే మన గౌరవాన్ని నిలబెట్టేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత అటు పేరెంట్స్ ఇటు టీనేజ్ పిల్లలు మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వద్దాం అనుకుంటారు. దాంతోపాటు క్లాసెస్ కావాలనుకుంటారు, లేదా ఫ్యామిలీతో కలిసి రెగ్యులర్ యాక్టివిటీస్ అటు పిల్లలు అటు పేరెంట్స్ కలిసి చేసుకునేలాగా ఏదైనా యాక్టివిటీ ఉందేమో అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటారు. సో అటువంటి సెషన్స్ కానివ్వండి, లేదంటే పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదా కొన్ని యాక్టివిటీస్ కానివ్వండి పిల్లలతో కలిసి చేసుకునేవి మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందా? ఆ టైం కూడా మీరు ఇస్తారా వాళ్ళకి? మీరు అడిగిన దాని ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉందండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఏంటంటే, ఒకవేళ ఎవరికన్నా సార్ మామూలుగా క్రికెట్లో కానీ స్పోర్ట్స్లో కానీ కోచ్ ఎలా ఉంటారు అంటే వాళ్ళ పొటెన్షియల్ ఇది, కానీ వాళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఈ కోచ్ వచ్చి ఏం చేస్తారంటే ఈ పొటెన్షియల్ నుంచి ఇక్కడికి తీసుకెళ్తారు. ఇన్ ద సేమ్ వే నేను చాలా మంది పిల్లలకి ఎవరైతే ఇక్కడ పొటెన్షియల్ ఉంది కానీ వాడు కొద్ది కాన్సన్ట్రేషన్ ఇష్యూ వల్ల లేకుంటే చిన్న చిన్న వాటికి అడిక్ట్ అవ్వడం వల్ల వాడు ఇవ్వలేకపోతున్నాడంటే అలాంటి పిల్లల్ని మేము ఒక పర్సనల్ మెంటర్షిప్ కానీ పర్సనల్ కోచింగ్ ఇచ్చి సైకలాజికల్ నీడ్స్ అన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ అది మనం చేస్తాం. యాజ్ అ పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది, పర్సనల్ కోచింగ్ ఆర్ పర్సనల్ మెంటర్షిప్
అది రెగ్యులర్గా జరుగుతుందండి. ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే అది పిల్లలతో పేరెంట్స్ బాండింగ్ అవ్వచ్చు, పిల్లల బిహేవియర్ ఆస్పెక్ట్లో కానీ, వీటన్నిటికి కలిపి ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేస్తే మా టీం మీ టైం అవైలబిలిటీ నా స్లాట్స్ బుక్ చేసి మీకు కన్వీనియంట్ టైంలోనే విల్ అరేంజ్ కౌన్సిలింగ్ సెషన్ అండి. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది, ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు నాకు అబ్రాడ్ నుంచి కూడా మనకి చాలా అవునవును, మంది ఇప్పుడు అదే అడగబోతున్నా. కామెంట్స్ లో రిక్వెస్ట్ కూడా రైస్ చేస్తున్నారు, సార్ మేము కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాము, మాకేమైనా ఆన్లైన్ సెషన్స్ తీసుకుంటారంటే ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. ఎవరైనా సరే అక్కడ గ్రూప్గా ఒక కమ్యూనిటీ బేస్ కానీ, లేకుంటే మాకు ఈ వాల్యూ బేస్డ్ కావాలి, ఈ పిల్లల బిహేవియర్లో కానీ, పెద్దల వాళ్ళలో కానీ, టీనేజ్లో ఈ బిహేవియర్ ఆస్పెక్ట్స్ మాకు కొద్ది డిస్టర్బెన్స్గా ఉంది సార్, ఈ దీని మీద అడ్రస్ చేస్తారంటే గ్రూప్ సెషన్స్ కానీ, ఇండివిజువల్ సెషన్స్ కానీ, మీ టైమింగ్స్ తగ్గట్టుగానే ఇక్కడ సెషన్స్ ఆన్లైన్ ద్వారా కూడా మనం చేస్తామండి. దానికి కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే సరిపోతుంది. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ముఖ్యమైనది, సార్ పిల్లలతో బాండింగ్ పెంచుకునేదానికి ఏం చేస్తే బాగుంటుంది, అదే మెయిన్ క్రైటీరియా. ఇక్కడ ప్రతిసారి బయటికి వెళ్ళి ఆడకుండా నేనేం చేశానంటే, పిల్లలతో బాండింగ్ పెంచుకోవాలంటే ఒకటి ఎంటర్టైనింగ్ వేగా వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలి. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, మనము ఇన్వాల్వ్ అయితే దే విల్ గెట్ కనెక్ట్ టు అవర్ మైండ్ సెట్. అలా ఆలోచించి నేనేం చేశానంటే, రెగ్యులర్గా పిల్లలతో గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళతో బాండింగ్ బాగా పెరుగుతుందని, కానీ ప్రతిరోజు ఆడే రొటీన్ గేమ్స్ కంటే విభిన్నంగా వాళ్ళ సైకలాజికల్ గ్రోత్తో పాటు లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ అన్నీ పెరిగే విధంగా నేను 365 రోజులకి తగ్గట్టుగా 365 గేమ్స్ డిజైన్ చేశాను. ఓకే. దట్ విల్ హెల్ప్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది పిల్లలకి మాత్రం పెద్దలకని కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఫన్ ఓరియంటెడ్గా ఆడుకునే గేమ్స్ని నేను డిజైన్ చేశాను. ఒకవేళ అవి కూడా ఎవరికైనా కావాలంటే 1.5 year ఏజ్ పిల్లల దగ్గర నుంచి 1.5 to 3 years, అలాగే 4 to 7 years, అలాగే 8 to 12 years, అలా 13-14 years వరకు మనం డిజైన్ చేస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ మీరు కాల్ చేస్తే వాళ్ళు దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పి యూ కెన్ రిజిస్టర్ దట్. ఆ గేమ్స్ అన్ని ప్రతిరోజు 365 రోజుకి రోజుకు ఒక గేమ్ లెక్కన మీ పిల్లలతో ఆడుతుంటే మీ బాండింగ్ పెరిగి వాళ్ళతో మీ కనెక్షన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ చాంద్ర గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో అండ్ పిల్లలు కూడా పేరెంట్స్ విషయంలో ఏదైనా యాంగ్జైటీ క్రియేట్ చేసుకొని ఒక చోటే ఆగిపోయి ఉన్నారా, లేదు పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య రిలేషన్షిప్లో ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయా, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మీకు ఒక మెంటర్, గైడ్, కోచ్, ట్రైనర్ కావాలి అనుకుంటే సుధీర్ చాంద్ర గారి వీడియోస్ చూసిన తర్వాత ఎస్ మేము ఆయన అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళు, అది ఎక్కడ కావచ్చు అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యూఎస్లో కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా కలిసి అయినా సరే, సెషన్ కావాలి అనుకుంటే సెషన్, పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే పర్సనల్ కౌన్సిలింగ్, ఏది ఉన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సుధీర్ చాంద్ర గారిని కలిసి సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 365 డేస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ గేమ్ ప్లానింగ్ కూడా ఆయన రెడీ చేసి సో అందరికీ ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే వాట్సాప్ చేయండి అండ్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి. కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే నేను సుధీర్ చాంద్ర గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.